హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే పెన్షన్ తీసుకునే వారి కోసం మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. సో ఎవరైతే ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉంటారో పెన్షన్ తీసుకునే వాళ్ళు, వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో పెన్షన్ తీసుకునే పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎవ్రీ ఇయర్ అయితే మనము పెన్షన్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది కదా అండి. సో ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేయకపోతే మనకు పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. మళ్ళీ మనం అది సమర్పిస్తామో అప్పుడే మనకు పెన్షన్ అయితే అందుతూ ఉంటుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పెన్షనర్స్కి అయితే కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు దీనిపైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో నవంబర్ 30 వరకు కంపల్సరీగా ఈ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఇంకా మనకు ఓన్లీ 12 డేసే టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయకపోతే కంపల్సరీగా సబ్మిట్ చేయండి. లేకపోతే మీకు పెన్షన్ వచ్చేసి తాత్కాలికంగా నిలిపివేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోండి. సో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. సో 60 ఇయర్స్ ఎవరైతే ఉంటారో ఆ సీనియర్ సిటిజన్స్ వచ్చేసి మనకు నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు అయితే మనకు ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే 60 ఇయర్స్ కంటే ఎక్కువగా 8 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు వచ్చేసి మనకు అక్టోబర్ నుంచే స్టార్ట్ అవుతుందండి ఈ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడము. సో డెఫినెట్లీ ఇంకా 2 మంత్స్ టైం అయితే ఉంటుంది సూపర్ సీనియర్స్కి అయితే. నార్మల్గా సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి మనకు 1 మంత్ టైం అయితే ఉంటుంది కాబట్టి సో ఇంకా మనకు 10 డేస్ టైం ఉంది. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకొని తొందరగా అయితే సబ్మిట్ చేసుకోండి. సో దట్ మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదండి. సో ఈ సర్టిఫికేట్ వచ్చేసి మనము డిజిటల్గా పొందొచ్చు, లేకపోతే మన నియర్ బై ఉన్న బ్యాంకుకి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా మనము సర్టిఫికేట్ అయితే పొందొచ్చు అండి. ఇప్పుడు డిజిటల్గా కూడా వస్తుంది కాబట్టి మనము యాప్ డౌన్లోడ్ చేసి కూడా ఈ సర్టిఫికేట్ పొందితే సరిపోతుంది. దీనికి కావాల్సింది మెయిన్గా మనకు ఆధార్ నెంబర్, మన ఎంప్లాయీ డీటెయిల్స్ ఇవన్నీ అయితే ఉండాలి. అంతేకాకుండా మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ ఇవన్నీ సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. సో చాలా సులభంగా అయితే ఇప్పుడు మనకు ఈ సర్టిఫికేట్ రావడం జరుగుతుంది కాబట్టి సో నవంబర్ 30 వరకు ప్రతి ఒక్కరైతే ఈ ప్రక్రియని కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అయితే సమర్పించండి. సో మీ పెన్షన్కి అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్.